బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభ మీటింగ్ లో గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని అక్కడి స్థానికులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలోని ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు సర్పంచ్ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నిధుల విషయంలో తలెత్తిన ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. నిధుల విషయంలో కోపానికి లోనైన కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల్లో కొంతమంది వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడ కొంతమంది గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీలోని ఇరు వర్గాలను విడగొట్టారు. అనంతరం వారిని చెదరగొట్టి కోదాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డబ్బులు కట్టా చాలా డబ్బులు కట్టా చాలా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరి కాలనీ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభ మీటింగ్ లో గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని అక్కడి స్థానికులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గ్రామంలోని ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు సర్పంచ్ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నిధుల విషయంలో తలెత్తిన ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. నిధుల విషయంలో కోపానికి గులోనైన కొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల్లో కొంతమంది వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడ కొంతమంది గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీలోని ఇరు వర్గాలను విడగొట్టారు. అనంతరం వారిని చెదరగొట్టి కోదాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొట్టారు. అలాగే వీరారెడ్డి అనే అబ్బాయి అప్పుడే వచ్చిండు. అతను గేట్లో ఉంటుంటే నా దగ్గర నుంచి వదిలేసిపోయి వీరారెడ్డిని ముందుతోటి వెనకాల ఇద్దరు కర్రతోటి వీరారెడ్డిని ఇష్టం వచ్చినట్టుగా ఆడలు మగళ్ళు అందరూ కలిసి కొట్టారు. వీరారెడ్డికి కొద్దిగా దెబ్బలు తగిలి
కొద్దిగా వీరారెడ్డికి ఇబ్బందిగానే ఉంది. గ్రామసభ ఇక్కడ ఎండి ఆఫీసు ఆర్టీఐ అయినందుకు నువ్వు ఆర్టీఐ అత్వాలని వీరారెడ్డిని దౌర్జన్యం చేశారు. గాయాలు ఎంతమంది తెలుగుంటారు? ఇద్దరు ఎవరికి లేదు. మేము వాళ్ళేమో అనుకుని వచ్చారు. ఇద్దరికి బాగా తెలియదా? ఇద్దరికి బాగా మాట్లాడుకోరంట చేద్దామని మాకు తెలియదు. మేమేం మామూలుగా అడగడానికి ప్రశ్నించడానికి పోయినందుకు మా మీద